రచ్చా రాజకీయం ఎట్ 5 PM. రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PMకు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో మనం 3 విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీల్లో శ్వేతనాగులు అక్కడ ఒక పని చేస్తుంటే బయటపడ్డాయి. అయితే ఆ శ్వేతనాగులు ఏదైనా నిధికి కాపలా కాస్తున్నాయా అంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్త వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో మీకు ఈరోజు ఈ బులెటిన్లో వివరిస్తాను. ఇక త్రిబుల్ ఆర్కు సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9,362 కోట్ల రూపాయలతో 161 కిలోమీటర్ల మేర ఈ త్రిబుల్ ఆర్ రోడ్ నిర్మాణం, 6 లేన్స్ గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మాణం జరగబోతుంది. ఆ వార్త కూడా మనం ఈ బులెటిన్లో చూడబోతున్నాం. తెలంగాణలో 92 మంది జీవిత ఖైదీల్ని విడుదల చేయడానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే ఇందులో 6 మహిళలు ఉన్నారు. వీళ్ళంతా సత్ప్రవర్తన కలిగిన వారుగా అధికారులు గుర్తించడంతో, అంటే 15 ఏళ్ళు ఖైదీగా వీళ్ళు శిక్ష పూర్తి చేసుకున్నారు. వీళ్ళకి క్షమాభిక్ష పెడుతున్నారు. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. ములుగు జిల్లాలోని నేషనల్ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే అక్కడ జేసీబీ పనులు చేస్తుంటే సడన్గా అక్కడ 3 కాలనాగులు వచ్చాయి అన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వద్ద జరిగిన సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 24 కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణ పనులు జరుగుతుండగా కాకతీయుల కాలం నాటి పురాతన శిలలు బయటపడ్డాయన్న ప్రచారం జరిగింది. వాటిని జేసీబీతో తొలగించే ప్రయత్నంలో ఒక్కసారిగా 3 అరుదైన శ్వేతనాగులు బయటకు రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక నాగుపాము మృతి చెందగా మిగిలిన 2 పాములు బుసలు కొడుతూ కనిపించాయని అక్కడున్న జనం చెప్పుకున్నట్లు వైరల్ అయ్యాయి వీడియోలో. అనంతరం పనులు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నించగా జేసీబీ ఒక్కసారిగా మొరాయించడంతో అక్కడేదో దైవిక శక్తి ఉందన్న ప్రచారం మొదలైంది. దీంతో నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. పురాతన కాకతీయ శిల్పాలు, శ్వేతనాగుల దర్శనం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి అసలు నిజమేంటి, ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి కొంతమంది ప్రొఫెసర్లు అక్కడికి వెళ్ళి అక్కడ స్టడీ చేశారు. అయితే అక్కడ వాళ్ళ ఫ్యాక్ట్ ఫైండింగ్లో ఏం అంశాలు బయటపడ్డాయో మనతో మాట్లాడటానికి డాక్టర్ శ్రీనివాసన్ ఉన్నారు. ఆయనతో మనం అసలు అక్కడ ఏం జరిగింది అనే అంశాన్ని మాట్లాడదాం. డాక్టర్ శ్రీనివాసన్, చెప్పండి, అక్కడ నిజంగా ఏమైంది? నిజంగా అక్కడ శ్వేతనాగులు ఉన్నాయా? అవి ఎందుకు బయటపడ్డాయి? అంటే ఒకవేళ పురాణ కథల్లో చెప్పుకున్నట్టు అక్కడ ఏమన్నా పెద్ద నిధి ఉంటే ఆ నిధికి కాపలా కాస్తున్నాయని, కాదు చాలా అపూర్వమైన శిలలు ఉన్నాయి, ఆ శిలల్ని ఆ నాగులు కాపలా కాస్తున్నాయని, లేదు కాకతీయులకు సంబంధించిన పురాతన నగరం ఏదో అక్కడ ఉంది, తవ్వకాలు చేస్తే బయటపడుతుంది అంటున్నారు. అందులో ఏం వాస్తవం ఉంది? మీ స్టడీలో ఫ్యాక్ట్ ఫైండింగ్లో ఏం తెలియంది? కాంపౌండ్ వాల్ కోసం తవ్వకాలు జరుగుతుంటే ఆ తవ్వకాల్లో కొన్ని రాళ్ళు బయటపడ్డాయని, ఆ రాళ్ల కింద 3 శ్వేతనాగులు ఉన్నాయని, ఆ శ్వేతనాగుల్లో ఒకటి చనిపోయింది, అంటే ఆ జేసీబీ తగిలి చనిపోవడం వల్ల, ఆ శ్వేతనాగులు చనిపోయిన తర్వాత దాని కర్స్ వల్ల ఆ జేసీబీ కదలడం మానేసింది, మొరాయించింది అని కట్టుకథలు వచ్చాయి. నిజానికి అసలు 3 శ్వేతనాగులు లేవు. ఒక పాము వచ్చింది, అది చనిపోయింది. అక్కడ పెద్ద పెద్ద శిలలు కానీ పెద్ద పెద్ద శిల్పాలు కానీ ఏమీ దొరకలేదు. ఇంకా ఒకటి మాత్రమే పర్ఫెక్ట్లీ బెటర్ వేలో డ్రెస్డ్ స్టోన్ ఉంది. అంటే ఒక ఆలయ నిర్మాణంది కావచ్చు, లేకపోతే ఏ నిర్మాణం కూడా చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే కేవలం 4 రాళ్ళు దొరికాయి. ఈ 4 రాళ్ళు ములుగు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ వాళ్ళ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్లో ఏదైతే దొరుకుతున్నాయో దాన్ని బట్టి ఇది కాకతీయుల నిర్మాణం అని చెప్పడానికి ఏం లేదు. పబ్లిక్ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏదో పిట్టగథలు అల్లుకుంటూ రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ప్రొఫెసర్ అంటున్నారు. అక్కడ శ్వేతనాగులు ఏమీ బయటపడలేదు. అక్కడ దొరికిన శిలలు కూడా చాలా సాధారణమైన శిలలు, దానికి చారిత్రక ప్రాముఖ్యత లేదు, ఎటువంటి బంగారు అదే సంపదకు సంబంధించిన నిధులు లేవు, అలాగే తవ్వకాలు చేయడానికి కూడా అక్కడ ఎలాంటి అవకాశం లేదు. ఒకవేళ చేసిన అక్కడ పురాతన నగరం కానీ కాకతీయుల కాలం నాటి ఆనవాళ్ళు కానీ అక్కడ ఏమీ లభించవు అని ప్రొఫెసర్ చెప్తున్నారు. అయితే కొద్ది దూరంలో వేరే టెంపుల్ ఉంది అన్న అంశాన్ని కూడా ఆయన ఫెడరల్తో చెప్పారు. యాక్చువల్గా అదే గ్రామంలో ములుగు పక్కనే జాకారం అని ఉంది. ఆ జాకారంలో కాకతీయుల నాటి అద్భుతమైన ఒక శిథిలావస్థలో ఉన్న ఒక ఆలయం ఉంది. దాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. కొంతమంది లోకల్ ఛానల్స్ చాలా పెద్ద ఎత్తున లోకల్ పీపుల్ అద్భుతమైన శిల్పాలు దొరికాయి,
దాన్ని కాపాడాలి, కింద కాకతీయ నగరం ఉంది, ఇట్లాంటివి రాస్తున్నారు. అన్ని అబద్ధాలు, అవాస్తవాలు. త్రిబుల్ ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9,362 కోట్ల రూపాయల బడ్జెట్తో టోటల్గా 161 కిలోమీటర్ల 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించబోతున్నారు. సంగారెడ్డి గిర్మాపూర్ నుంచి అలాగే సిద్దిపేట మెదక్ మీదుగా యాదాద్రి తంగడపల్లి వరకు ఈ రహదారి రానుంది. గత 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వడంతో స్పీడ్ అందుకుంది. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి. అది అనుకున్నట్లు కనుక జరిగితే త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం 2029 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టుతో గజ్వేల్, ప్రజ్ఞాపూర్, అలాగే భువనగిరి, సంగారెడ్డి ప్రాంతాల రూపురేఖలే మారిపోనున్నాయి. అంటే ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ చేస్తే ఈ ప్రాంతాల రూపురేఖలు మనం చూసాం. ఇక్కడ మన పక్కన ఉన్న షాద్ నగర్ ఇవన్నీ ఎలా సిటీలుగా మారిపోయాయో ఇవి కూడా ఆ లెవెల్లో డెవలప్ అవడానికి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ కూడా అక్కడ భారీ ఎత్తున పెరగనుంది. భవిష్యత్తులో ఐటీకి సంబంధించిన ఇండస్ట్రీలు కూడా అటు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎన్హెచ్ఏ ఈ పనుల్ని 2 భాగాలుగా విభజించింది. ఒకటేమో సంగారెడ్డి నుంచి ప్రజ్ఞాపూర్ వరకు ఒక వర్క్, అలాగే సంగారెడ్డి గజ్వేల్ నుంచి భువనగిరి వరకు 2గా డివైడ్ చేసి పనుల్లో వేగం పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాంతంలో కనుక ఈ త్రిబుల్ ఆర్ పనులన్నీ పూర్తయితే హైదరాబాద్ చుట్టూ ఒక ఎకనామిక్ జోన్గా ఈ ప్రాంతాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు ఎవరంటే జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పాల్గొన్నారు. అలాగే డీజీపీ సివి ఆనంద్, అలాగే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ ఈ సమావేశంలో పాల్గొని ఈ ఎవరెవరు ఖైదీలు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన డేటా తీసుకొని ఎవరు సత్ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎవరిని క్షమాభిక్ష ప్రసాదించవచ్చు, ఎవరిని విడుదల చేయవచ్చు అంశంపై ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని తీసుకొని ఆ నిబంధనల ప్రకారమే ఈ ఖైదీల విడుదలకు సంబంధించిన ఒక ప్రక్రియ, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంది. ఆ సిస్టమ్ ఏంటంటే కట్ ఆఫ్ తేదీలు పెట్టుకుంది. ప్రతి ఏడాది కూడా 3 సార్లు కట్ ఆఫ్ తేదీ, ఒకటి ఫిబ్రవరి 1, ఇంకొకటి జూన్ 1, ఇంకొకటి అక్టోబర్ 1. ఈ విధానం ప్రకారం ఖైదీల అర్హతను బట్టి అసలు ఎవరిని విడిచిపెట్టాలి, ఎవరిని విడిచిపెట్టవద్దు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనే అంశాల్ని సమీక్షించి తీసుకుంటున్నారు. 2024లో కూడా మనం చూసుకున్నట్లయితే అప్పట్లో కూడా ప్రభుత్వం జీవో నంబర్ 37 ద్వారా మొత్తం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. అందులో 178 మంది పురుషులు ఉన్నారు, 35 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే గైడ్లైన్స్ మనం ఇందాక అనుకున్నామో 2026 జూన్ 1 కోసం ఒక జాబితాను జైళ్ల శాఖ సిద్ధం చేసింది. ఆ జాబితాలో మొత్తం 92 మంది ఖైదీలను విడుదల చేయడం, అందులో 6 మహిళలు ఉన్నారు. వాళ్ళంతా 15 ఏళ్ల శిక్ష కాలాన్ని పూర్తి చేసుకుని ఉన్నారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళని విడుదల చేయడానికి ప్రభుత్వం ఒక ఆ లిస్టు వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఆ లిస్టు మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు వస్తుంది. ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసిన తర్వాత వాళ్ళ విడుదల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. మన దగ్గర జైళ్ళలో ఉన్న ఖైదీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ కెపాసిటీ చాలా తక్కువ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే జైళ్ళ కెపాసిటీ ఎంత ఉందంటే కేవలం 10 నుంచి 12 వేల మంది వరకు ఖైదీల్ని పెట్టవచ్చు. కానీ ఎంతమంది ఉన్నారు తెలుసా? 41,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే కిక్కిరిసిపోయి ఉన్నాయి జైళ్ళన్నీ. ఈ నేపథ్యంలో సత్ప్రవర్తన ఖైదీల్ని విడుదల చేయాలి అన్న నిర్ణయం, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాయి. చూస్తూనే ఉండండి ప్రతిరోజు రచ్చా రాజకీయం @5 PM. రచ్చా రాజకీయం @5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చా రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.